నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనానికి స్వాగతం. గోపాల్ సాముద్రిక శాస్త్ర వీక్షకులకు అరచేతిలో అదృష్ట రేఖ యొక్క ఫలితాల గురించి అనేక విషయాలు మనం చర్చించుకుంటూ దీంట్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలను మీకు పరిచయం చేద్దామని. ఇప్పుడు అదృష్ట రేఖను మనం పరిశీలిస్తున్నప్పుడు ఈ అదృష్ట రేఖ ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ ప్రాంతంలో ప్రారంభమైనా స్పష్టంగా శని స్థానాన్ని చేరినప్పుడు అది అదృష్ట రేఖ, యోగరేఖ, ధనరేఖ, భాగ్యరేఖ అనేటువంటి పేర్లతో మనం దాన్ని సంబోధిస్తూ ఉంటాం. ఇక్కడ మనం ప్రభావం చూపెట్టేటువంటి రేఖల గురించి, ఇన్ఫ్లుయెన్స్ లైన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏ ప్రాంతంలో అయినా సరే ఒక ఇన్ఫ్లుయెన్స్ లైన్ బయలుదేరి దీన్ని ఖండించకుండా దీనిలో మిళితమయ్యి కంటిన్యూ అవుతూ ఉంటే అదృష్ట రేఖలో కలిసి ప్రయాణిస్తూ ఉంటే, అలాగే శుక్రస్థానం నుంచి కానీ కుజస్థానానికి చంద్రస్థానానికి మధ్య నుంచి కానీ కుజస్థానం నుంచి కానీ జీవిత రేఖ నుంచి కానీ ఈ ద్వితీయ కుజస్థానం నుంచి కానీ ఈ మధ్య ప్రాంతం నుంచి కానీ ఏ ప్రాంతం నుంచి అయినా సరే ఒక ప్రభావవంతమైనటువంటి రేఖ బయలుదేరి దీన్ని ఖండించకుండా ఈ అదృష్ట రేఖలో మిళితమయ్యి ఎంతవరకు కొనసాగుతుందో, అంటే ఏ వయసు వరకు కొనసాగుతుందో ఆ వయసు వరకు కూడా ఇది ప్రారంభమైనటువంటి స్థానంలో, ఈ చంద్రస్థానంలో ప్రారంభమైతే సహజంగా ఆ వ్యక్తుల యొక్క జీవితంలో స్త్రీలైతే పురుషులైతే స్త్రీలు ఈ కళత్రభావం అంటాము. ప్రధానంగా స్త్రీలకే ఇక్కడ మనం పురుషుల హస్తంలో అదృష్ట రేఖను చంద్రస్థానము నుండి వచ్చినటువంటి ఒక రేఖ దీనితో మిళితమయ్యి కంటిన్యూ అయితే, ఈ చంద్రుడు స్త్రీకారకుడు కనుక ఈ వ్యక్తులకు యొక్క జీవితంలో తల్లి కానీ, భార్య కానీ, ఇతర సోదరిమణులు కానీ, ఇతర స్త్రీల వలన వారి జీవితంలో ఏ వయసునైతే దీన్ని తాకి కంటిన్యూ అవుతుందో వీరి యొక్క అదృష్టానికి వీరి యొక్క చేదోడు వాదోడు సపోర్ట్ వలన మరింత అభివృద్ధి కనిపించి జీవితం చివరి వరకు అది కొనసాగుతుంది. కొంతమంది చేతుల్లో శుక్రస్థానము నుండి వచ్చినటువంటి ఈ రేఖ జీవిత రేఖ నుండి దాటి అదృష్ట రేఖలో మిళితమైతే ఇది ఖచ్చితంగా దాంపత్య జీవితంలో భార్య అయితే భర్త వలన, భర్త అయితే భార్య వలన ఈ అభివృద్ధిని పొంది అది కొనసాగింపబడుతుంది. కొంతమంది చేతుల్లో ఈ జీవిత రేఖ నుంచి ఊర్ధ్వరేఖ, అంటే అన్ని రేఖలు ఒకేసారి మీరు చూస్తే కన్ఫ్యూజన్గా ఉంటుంది. జీవిత రేఖ నుంచి వచ్చినటువంటి ఈ ఇన్ఫ్లుయెన్స్ లైను అదృష్ట రేఖలో మిళితమై చివరి వరకు వెళితే, ఎంతవరకు వెళితే అంతవరకు ఆ విభజన మనకు తెలిసిపోతూ ఉంటుంది. దీంట్లో మిళితమైపోవాలి. మిళితమైనప్పుడు కుటుంబం నేపథ్యం నుంచి వచ్చినటువంటి సపోర్ట్ వలన ఈ జీవితము మరింత అభివృద్ధి జరుగుతుంది. కొంతమంది చేతుల్లో ఈ లోపలి కుజస్థానము నుండి, ఈ బంధుస్థానము నుండి ఇచ్చటి నుంచి వచ్చినటువంటి ఈ లైను ఇక్కడ వరకు క్రాస్గా కనిపించిన, అంటే దీని ఆటంకం ఇక్కడ
క్రమంగా ఇలా ముందుకొచ్చినప్పుడు దీన్ని కట్ చేయకుండా అదృష్ట రేఖలో మిళితమైపోయినప్పుడు ఇక్కడ జీవిత రేఖను కట్ చేసింది. జీవిత రేఖలో కొంత ఆటంకాన్ని అక్కడ కలిగిస్తుంది. కానీ తదుపరి ఇది ఊర్ధ్వరేఖ కింద మారిపోయి ఈ ప్రభావము వలన వారి యొక్క అదృష్టంలో మరింత ఉన్నతమైనటువంటి స్థితి కలగడానికి, సంపదలో కానీ, హోదాలో కానీ, ధనార్జనలో కానీ మరింత అభివృద్ధి కనబడటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ చంద్రస్థానానికి కుజస్థానానికి మధ్యలో ప్రారంభమయ్యి అదృష్ట రేఖలో కలిసి కొనసాగినప్పుడు అంటే ఇది అదృష్ట రేఖ బలాన్ని పెంచుతుంది. ఇక్కడ చంద్రస్థానము కుజస్థానము అంటే చంద్రుడు మనం స్త్రీ కారకులు అనుకున్నాం. కుజుడు ఇక్కడ 1వ కుజుడు ధైర్య సాహసాలకి బయట ఇతర యొక్క వ్యక్తుల యొక్క ప్రోద్బలము వీటి సహకారంతోటి వీరి యొక్క ఆలోచనలో మంచి మార్పులు వచ్చి చివరి వరకు కూడా అభివృద్ధి పదంలో వెళ్ళటానికి ఇది దోహదం చేస్తుంది. ఈ విధంగా మనం కొంతమంది చేతుల్లో ఇంకా దిగువ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఈ అదృష్ట రేఖ ఇలా ఉండి కంకణ రేఖల సమీపం నుంచి కూడా ఈ కంకణ రేఖల్లోంచి వచ్చినప్పుడు కంకణ రేఖ స్థిరత్వానికి మన ఇది వంశపారంపర్యంగా వచ్చేటువంటి స్థిరాస్తులు ఆస్తిపాస్తులు వీటికి కూడా మనం దీన్ని గుర్తుగా తీసుకుంటాం కనుక ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ లైన్స్ దీన్ని ఇంట్లో కంటిన్యూ అవుతాయి. అంటే అదృష్ట రేఖ దీంట్లోంచి రావటం కాదు, అదృష్ట రేఖ సహజంగా ఉండి దీని నుంచి వచ్చేటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ లైన్స్ దీన్ని ప్రభావితం చేస్తే అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో సహజంగా వారి సంపాదన వారి పరిస్థితికి పూర్వకాలం నుండి వచ్చినటువంటి గౌరవ మర్యాదలు కానీ సంపద కానీ దోహదపడి మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ ప్రారంభంలో కొంత ముక్కలుగా కానీ గొలుసు కట్టుగా కానీ తెగిపోయినట్టుగా కానీ ఉండి తదుపరి ఈ చంద్రస్థానం నుంచి వచ్చినటువంటి ఒక రేఖ ఇక్కడ కలవటము వలన ఈ అదృష్ట రేఖ బలం పెరిగి క్రమంగా అభివృద్ధి కలిగితే ఇటువంటి వ్యక్తులు ఈ బాల్యంలోనూ మధ్య అదే 30కి లోపు ఉండేటువంటి వయసులో అనేక సమస్యలు ఎదుర్కొన్న ఆర్థికంగా కానీ సంపద పరంగా కానీ ఇతర విషయాల్లో ఇక్కడ వివాహము స్త్రీ యొక్క ప్రోద్బలము ఈ రేఖ వచ్చి కలిసినప్పుడు మనం ఆ వయసున వీరికి వివాహం అవుతుందని కూడా మనం చెప్పడానికి వైవాహిక రేఖ జీవిత రేఖను కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. అంటే వీరి యొక్క ప్రోద్బలము వలన ఈ జీవితంలో స్థిరమైనటువంటి మార్పులు అభివృద్ధి కనిపిస్తుందని మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ చంద్రస్థానం నుంచి వస్తే ఇక్కడ లోయర్ పార్ట్లో అంతగా అభివృద్ధి లేకపోయినా ఏ వయసులో ఈ రేఖ వచ్చి కలుస్తుందో ఆ వయసు నుంచి సాధారణంగా ఈ వయసుని మనం లెక్క కడతాము. ఒకవేళ ఈ చంద్రస్థానం నుంచి వచ్చిన రేఖ ఇక్కడ ఈ 30 దగ్గర 35 దగ్గర కలిసి కంటిన్యూ అయిందనుకోండి, ఈ లోయర్ పార్ట్లో 30 లోపు ఈ అదృష్ట రేఖ బలహీనంగా ఉంది, గొలుసులా ఉంది, ముక్కలుగా ఉంది. ఇక్కడంత స్పష్టత లేకపోయినా ఈ రేఖ వచ్చి కలిసిన తర్వాత అంటే ఒక స్త్రీల యొక్క ప్రోద్బలంతో ఇక్కడ అభివృద్ధి కనబడుతుంది. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ లోయర్ పార్ట్లో బలహీనంగా ఉండి ఈ భాగం వచ్చేసరికి శుక్రస్థానం నుంచి ఒక రేఖ వచ్చి కలిసిన ఇన్ఫ్లుయెన్స్ లైన్ ఇక్కడి నుంచి తదుపరి అంత క్రమంగా ఉన్నప్పుడు వారి జీవితంలోకి వివాహ బంధము వలన స్త్రీలైతే పురుషుని వలన, పురుషుడైతే స్త్రీల వలన ఈ దాంపత్య బంధం ఏర్పడిన తర్వాత వాళ్ళ జీవితానికి స్థిరత్వం వచ్చి అభివృద్ధిలోకి వెళ్తూ ఉంటారు.
కొంతమంది చేతుల్లో ఈ లోయర్ పార్ట్లో బలహీనంగా ఉండి అస్తవ్యస్తంగా ఉన్న ఈ ఆర్థిక స్థితి కానీ విద్యా వ్యాసంగాలు కానీ అన్నీ అంతంత మాత్రంగా ఉన్నా ఏ వయసులో అయితే ఒక కంకణ రేఖల సమీపం నుంచి ఒక రేఖ వచ్చి దీంట్లో కలిసి తదుపరి జీవితం ఆర్థికంగా సంపద పరంగా అభివృద్ధి చెందుతుంది అంటే దానికి కారణం వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఏదో ఒక సంపద ఇక్కడికి వచ్చేసరికి కలవటం వలన జరుగుతూ ఉంటుంది. కొంతమంది చేతిలో ఈ లోయర్ పార్ట్ అంతా కూడా అదృష్టరేఖ బలహీనంగాను లేదా చెడు గుర్తులతోటి తెగువలతోటి ఉన్న ఏదో ఒక వయసులో జీవితరేఖ నుంచి వచ్చినటువంటి ఒక ఊర్ధ్వరేఖ ఇన్ఫ్లుయెన్స్ లైన్ దీన్ని బలోపేతం చేసి చివరి వరకు వెళ్తే దీంట్లో మిళితమైపోవాలి. మిళితమైతే ఇటువంటి గుర్తున్నటువంటి వ్యక్తులు బాల్యంలో ఎన్ని కష్టాలు పడినా ఇబ్బందులను ఎదుర్కొన్నా విద్యా వ్యాసంగాల్లో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా ఈ రేఖ వచ్చి కలిసేటువంటి వయసు నాటికి కుటుంబ పరంగా సపోర్ట్ తోటి మరల ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. కొంతమంది చేతుల్లో ఈ బాల్యము కొంతవరకు యవ్వనము అస్తవ్యస్తంగా ఉన్న ఈ రెండవ కుజస్థానము లోపలి భాగం నుంచి వచ్చినటువంటి ఒక క్రాస్ లైను ఈ జీవితరేఖ అదృష్టరేఖలో కలిసి ముందుకు వెళ్తే ఇది ప్రధానంగా కుటుంబం నుంచి వచ్చిన సంపదను మనకి తెలియజేస్తుంది. బంధుత్వము ఇటు నుంచి వచ్చినటువంటి సపోర్ట్ వలన ఈ వయసులో అంతవరకు కూడా ఎన్ని ఈతిబాధలకు ఓర్చుకున్న క్రమంగా జీవితము అభివృద్ధిలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ అదృష్టరేఖ తెగువలతోటి ఉండి అంటే ఇలాగ మధ్యలో గ్యాప్స్ తోటి ఉండి ఎక్కడో చోట మొత్తం అన్ని గ్యాప్స్ ఉండాలని కాదు, కొన్ని చోట్ల గ్యాప్స్ ఉండి దాని పక్కనే ఈ శిరోరేఖ నుండి ఎగువకు వచ్చినటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ లైను దీంతో మిళితమయ్యి చివరి వరకు కొనసాగితే అంటే అంతవరకు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ జీవితము ఆర్థిక స్థితి ఆలోచన ఎలా ఉన్నా తన యొక్క ఆలోచన స్వీయ ప్రతిభతోటి ఈ పరిస్థితులను చక్కదిద్దుకొని తదుపరి జీవితం అంతా కూడా తన మానసిక స్థితిని మెరుగుపరుచుకొని అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి దిశగా ఈ గుర్తు మనకి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఇతర సపోర్ట్లు ఏమీ లేకపోయినా తన తెలివితేటల నుంచి వచ్చినటువంటి ఆలోచనతోటి సంపదను గౌరవాన్ని అన్నిటినీ కూడా పెంచుకునేటువంటి దిశగా ఈ అదృష్టరేఖ యోగరేఖ భాగ్యరేఖ మనకి సూచన చేస్తుంది. కొంతమంది చేతుల్లో ఈ అదృష్టరేఖ ఇదంతా తెగువలతోటి ఉన్న ఈ కుజస్థానం నుండి వచ్చేటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ లైను ఈ అదృష్టరేఖలో కలిసి ముందుకు కొనసాగిన అంతవరకు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఇతని యొక్క అదృష్టము దురదృష్టంగా మారినటువంటి ఈ జీవితం ఇంతవరకు అతను తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయము ధైర్యము వలన తిరిగి పునరుద్ధరింపబడి ఏ వయసునైతే ఇది దృఢత్వాన్ని సంతరించుకుంటుందో
ఆ వయసు నుండి తదుపరి జీవితం అంతా కూడా ఇతను చక్కని అదృష్టాన్ని పొంది భాగ్యాన్ని పొంది స్థిరంగా జీవించగలుగుతాడు. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ హృదయరేఖ మధ్యలో ఈ అదృష్ట రేఖ ముక్కలు ముక్కలుగా తెగిపోయినప్పుడు ఈ ఇతర ఇన్ఫ్లుయెన్స్ లైన్స్ ఏదో ఒకటి వచ్చి ఈ హృదయ రేఖ తదుపరి అదృష్ట రేఖను తాకి ముందుకు వెళుతున్నప్పుడు బాల్యంలో సంపద స్థిరత్వము యోగముతోటి తొలతూగిన మధ్య వయస్కులో అంటే 30 to 50 లేదా 35 to 50 ఈ అదృష్ట రేఖ ఇలా ముక్కలుగా తెగిపోయినప్పుడు మన మానసిక స్థితి వలన ఆలోచన వలన చేసే వృత్తి వ్యాపారాల్లో అనేక సమస్యలు ఎదుర్కోవడం వలన సంపదను కోల్పోయినా తదుపరి ఏదో ఒక సపోర్ట్ జీవితం నుంచి కానీ ఇటు చంద్రస్థానం నుంచి కానీ వచ్చినటువంటి సపోర్ట్ తోటి 55 దాటిన తర్వాత తదుపరి జీవితంలో వృద్ధాప్యంలో సంపదను మళ్ళీ తిరిగి పొంది తన యొక్క జీవితాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని ఈ అదృష్ట రేఖ సూచిస్తుంది. నమస్కారం.